నమస్కారం సత్య న్యూస్ కు స్వాగతం నా పేరు శ్రీనివాస్ సత్య న్యూస్ లో ముఖ్యాంశాలు కళా తపస్వి కె విశ్వనాథ్ కు ఘన సత్కారం విశ్వనాథ్ తెలుగు జాతికే గర్వకారణమన్న రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావు జిల్లాలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయన్న గుంటూరు రేంజ్ డీఐజీ గోపాలరావు పెండింగ్ కేసులను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని వెల్లడి ఈ నెల 17 నుండి ఏపీయూడబ్ల్యూజే 60 వసంతాల వేడుకలు వివరాలు వెల్లడించిన యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐవి సుబ్బారావు కళా తపస్వి కె విశ్వనాథ్ తెలుగువాడిగా జన్మించడం తెలుగు జాతికే గర్వకారణమని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు అన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే కళాఖండాలు ఆయన నిర్మించిన చిత్రాలని అభినందించారు. అక్కినేని కళా పరిషత్ ఆధ్వర్యంలో కళా తపస్వి కె విశ్వనాథ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్న సందర్భంగా A1 కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన అభినందన ఆత్మీయ సత్కారంలో రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావు వారి సోదరులు సిద్ధా పాండురంగారావు విశ్వనాథ్ని స్వర్ణ కంకణంతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సినీ నటులు, దర్శకులు, నిర్మాత గిరిబాబు, భారతీయం అధ్యక్షురాలు కొండవీటి జ్యోతిర్మయి, కంచి కామకోటి పీఠం ఆస్థాన విద్వాంసులు కలై మమని, డాక్టర్ ఆర్బిఎన్, ఒంగోలు డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు, ఆంధ్ర బ్యాంక్ డీజీఎం కేఎస్పీవి రమణమూర్తి, ఏజీఎం అజయ్పాల్, పారిశ్రామికవేత్త మండువ శ్రీనివాసరావు, అంతర్జాతీయ చిత్రకారులు డాక్టర్ మాచిరాజు రామచంద్రరావు, కృష్ణసాయి గ్రానైట్స్ చైర్మన్ సిద్ధా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. A1 కన్వెన్షన్కి విచ్చేసిన విశ్వనాథ్ను అక్కినేని కళాపరిషత్ అధ్యక్షులు కల్లగుంట కృష్ణయ్య స్వాగతం పలికారు. ప్రముఖ వేద పురోహితులు మఠంపల్లి దక్షిణామూర్తి, పూర్ణకుంభ స్వాగతం పలికారు. సన్మానం అనంతరం కళా తపస్వి కె విశ్వనాథ్ మాట్లాడుతూ ఒంగోలు ప్రజల ఆదరాభిమానాలు మరువలేనివని అన్నారు. మనసున్న మనుషులు ఒంగోలు ప్రజలు అని అభినందించారు. ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి పొన్నూరి వెంకట శ్రీనివాసులు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. సిద్ధా వెంకటేశ్వరరావు గారు, కె అజయ్ పాల్ గారు, డిఎస్పీ గారు, డీజీఎం ఆంధ్ర బ్యాంక్, అతనే వేదిక లంచన తదితర ఆర్గనైజేషన్స్ చేసిన ప్రముఖులు, అట్లానే ఈరోజు ఒంగోలు పట్టణం నుంచి ఇచ్చేసిన ప్రజలు, మహిళలు, ప్రెస్ మీడియా అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. చాలా సంతోషం. కె విశ్వనాథ్ గారికి ఈరోజు ఒంగోలు అక్కినేని కళా పరిషత్ వారి ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషం.
ఎందుకంటే కె విశ్వనాథ్ గారు సినీ రంగంలో వారు డైరెక్షన్ తక్కువ, దగ్గర వారితో కూడా మాట్లాడడం జరిగింది. అటువంటి గొప్ప కారణ జన్మలి పాదాల చెంత ఉండి ఒక్కసారి మళ్ళీ నమస్కరించుకునే భాగ్యాన్ని నాకు కలిగించినందుకు భగవంతుడు నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఇక్కడ వేద పండితులు చక్కగా ఆ పూర్ణ కుంభం తీసుకొస్తూ వేదం తీసుకువస్తూ ఉంటే ఆ పరమశివుడికి అభిషేకం చేస్తున్నట్టుగా మీరు పూలు చల్లుతూ ఉంటే నాకు అక్కడ కనిపించింది సాక్షాత్తు ఆ కాశీ విశ్వనాథుడే. ఆ కాశీ విశ్వనాథుడికి ఇంకా శతమానం భవతి అని విచిత్రంగా ఉంది. మొట్టమొదటి గాజుల కచేరీలో నేను చేస్తున్నప్పుడు ఆది సుబ్బారావు గారు డైరెక్టరు. ఆది సుబ్బారావు గారికి కొన్ని రోజులు ఆరోగ్యం బాగా లేకపోతే మన విశ్వనాథ్ గారు క్లాష్కి వచ్చారు. అది ఫస్ట్ టైం ఆయన డైరెక్షన్లో నేను పనిచేయటము. ఆ తర్వాత చాలా సినిమాలు తీశారు ఆయన, బట్ నాకు అవకాశాలు లభించరా. ప్రతి ఒక్కరికి విశ్వనాథ్ గారి సినిమాలో నటించాలనే కోరిక ఉండటం అందరికీ ఉంటుంది, బట్ అవకాశం దొరకపోవడం చాలా. ఇంజనంపాటి కామేశ్వరరావు, ఇసుకపల్లి మోహన్ రావు, మరుదూరు రాజా, జనార్దన మహర్షి, అలాగే సుప్రసిద్ధ కథానాయకుడు నిర్మాత మాదాల రంగారావు గారు, ప్రసిద్ధ నిర్మాత పోకూరి బాబురావు వంటివారు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, గిరిబాబు, రఘుబాబు, ఏవిఎస్, వందే మాతరం శ్రీనివాస్ లాంటి కళాకారులు కూడా ఒంగోలు నగర శ్వాసను పీల్చి చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి అరుదైన కీర్తితో వెలుగులు నింపారు. ఇటువంటి కళాక్షేత్రం ఈరోజు. తర్వాత ఒక అమ్మాయి ఉంటుంది, యమునంతో మిసమిసలాడిపోతుంది. మూగమ్మాయి ప్రేమిస్తుంది, ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియదు, రాస్తుంది పాట. ఆ పాట ఇంకు ఆకాశంలోకి వర్షం కురుస్తుంటుంది, జారిపోతూ ఉంటుంది. దాన్ని చెప్పాలి, ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలి. నేను ఇలాగే కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు నా సినిమా తీయాలి అనుకుంటే కొంతమంది అంటూ ఉంటారు, చాలా పాతకాలపు మనిషి, ఈయన మారడు, చాలా కన్సర్వేటివ్గా ఉంటాడని. ఎందుకంటే నేను ఇంకా మా అమ్మని అమ్మా అనే పిలుస్తాను, నాన్నగారిని నాన్నగారు అని పిలుస్తాను. కాబట్టి నా జీవితాంతం ఇలాగే నేను అలవాటు చేసుకున్నాను. కాబట్టి నేను అలాగే సినిమాలు తీయటానికి, అందులో నాకు తోచినంత వరకు మన విలువల్ని కాపాడటానికి ప్రయత్నించాను. ఇంక తీసినా కూడా అలాగే చేస్తానని మీ అందరెదుట నేను సవినయంగా చెప్పుకుంటూ, ఎంత బాగా మాట్లాడారు సత్యవతి గారు. వీళ్ళందరూ ఇలాంటి వినటం అనేది మా అదృష్టం. చెవులకి ఒక పాట, మంచి పాట వింటే ఎంత ఆనందంగా ఉంటుందో, అలాగే వాళ్ళ పొద్దున మాకు బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత చాలామంది చాలా పాటలు పాడుతూ, మాచిరాజు గారు వీళ్ళందరూ కూడా చాలా గొప్ప ఆతిథ్యం ఇచ్చారు. ఇది మర్చిపోలేని ఘట్టం జీవితంలో, ఓ చరిత్రలో. ప్రకాశం జిల్లాలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని గుంటూరు రేంజ్ డీఐజీ గోపాలరావు అన్నారు. విచారణ దశలో ఉన్న కేసులను కూడా త్వరలో పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. సార్ ఇక్కడే సార్ డీఐజీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా ఒంగోలుకు వచ్చిన గుంటూరు రేంజ్ డీఐజీ గోపాలరావు జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. నేరాల నియంత్రణకు జిల్లాలోని పట్టణ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, వీటి సంఖ్యను మరింత పెంచుతామని చెప్పారు. ఈవ్ టీజింగ్, ర్యాగింగ్, సేఫ్ డ్రైవింగ్ తదితర అంశాలకు సంబంధించిన వాల్ పోస్టర్ల ద్వారా జిల్లా వ్యాప్తంగా ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. జిల్లా ఎస్పీ భూసారపు సత్యయేసు బాబు, ఏఎస్పీ ఉదయరాణి, ఒంగోలు డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు తదితరులు ఈ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. గుంటూరు రేంజ్ డిఐజీగా ఛార్జ్ తీసుకున్నాక ఒంగోలు ఫస్ట్ టైం విజిట్ చేశాను. అంటే ఇక్కడ ఆఫీసర్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యి ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ లేకపోతే సీరియస్ అఫెన్సెస్, రోడ్ సేఫ్టీ, ఈ ఇష్యూస్ మీద డిస్కస్ చేయడానికి పోలీస్ సైడ్ నుంచి డిటెక్షన్ కానీ, ప్రివెన్షన్ ఆఫ్ అఫెన్సెస్,
ప్రివెన్షన్ ఆఫ్ రోడ్ యాక్సిడెంట్స్, లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్, వీటి గురించి డిస్కస్ చేసి ఇంప్రూవ్మెంట్స్ కోసం అని చెప్పేసి ప్రయత్నాలు చేస్తున్నాం అన్నమాట. ఆ ప్రాసెస్గా ఇక్కడికి వచ్చాను. అంటే ఈవ్ టీజింగ్ ఎగెన్స్ట్ కానీ సేఫ్ డ్రైవింగ్ గురించి ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి యాక్సిడెంట్స్ జరగకుండా ఎలాగా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలనేది అవన్నీ ఎడ్యుకేట్ చేస్తూ పోస్టర్స్ వేశారు. అన్ని సబ్ డివిజన్స్కి పంపిస్తారు, అన్ని చోట్ల ఇవి పంచుతారన్నమాట. అంతేకాకుండా సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేసి అది జిల్లాలో అర్బన్ ఏరియాస్ అన్నింటిలోనే ఫస్ట్ ఎక్కువ ఉండేలాగా, అంటే మీకు అందరికీ తెలుసు కదా, సీసీటీవీ ఫుటేజ్ ద్వారా చాలా అఫెన్సెస్ మనకి డిటెక్ట్ అవుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. అంటే టెక్నాలజీని ఉపయోగించుకొని అఫెన్సెస్ డిటెక్ట్ చేయడానికి సీసీటీవీ ఫుటేజెస్ బాగా ఉపయోగపడుతున్నాయి. బాడీలీ అఫెన్సెస్ కానీ ప్రాపర్టీ అఫెన్సెస్ కానీ అది కంటిన్యూస్ వాచ్ ఉంటుంది కాబట్టి వాటి ద్వారా రికార్డింగ్ ద్వారా. ప్రస్తుతానికి అయితే 174 పెట్టారు. బట్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్ అన్ని అర్బన్ ఏరియాస్లో కూడా మేము ప్రచారం చేస్తున్నాం. అది పెట్టడం వల్ల జరిగే ఉపయోగాలు, ఫర్ ఎగ్జాంపుల్ మంచి పెద్ద బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు పెట్టుకున్నారనుకోండి బయట రోడ్డు మీద అది ఇదిని, వాళ్ళ ఇన్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్ వాళ్ళ బిజినెస్ ప్రెమిసెస్లో అఫెన్సెస్ జరగకుండా ప్రివెంట్ చేసుకోవడం అవుతుంది. సొసైటీకి కూడా వాళ్ళు మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ 60 వసంతాల వేడుకలు ఈ నెల 17వ తేదీ ఘనంగా నిర్వహించనున్నట్లు ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐవి సుబ్బారావు తెలియజేశారు. 60 సంవత్సరాల వేడుకలు పురస్కరించుకుని విజయవాడలో భారీ సభ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జర్నలిస్టుల నైతిక విలువలను కాపాడే ఏపీయూడబ్ల్యూజే మీడియా స్వేచ్ఛ పరిరక్షణ దినంగా 60 ఏళ్ల వేడుకలను నిర్వహించనున్నట్లు వివరించారు. నియోజకవర్గ, డివిజన్, జిల్లా స్థాయిలో అన్ని ప్రాంతాల్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మాగాంధీ విగ్రహాలకు పూలమాలలు వేయనున్నట్లు చెప్పారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబుని కలవనున్నట్లు తెలిపారు. ఏపీయూడబ్ల్యూజే ఆవిర్భావంలో కీలక వ్యక్తి జర్నలిస్టుల పితామహుడు మానికొండ చలపతిరావు విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. జిల్లాల వారీగా జర్నలిస్టులకు శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నామని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐవి సుబ్బారావు తెలియజేశారు. ఓవైపు చెట్లు పెంచండి, పర్యావరణాన్ని రక్షించండి అంటూ ప్రభుత్వం ప్రకటనలు చేస్తుంటే అదే ప్రభుత్వ ఉద్యోగులు పెరిగిన చెట్లను నిలువునా నరికివేస్తున్నారు. దీనితో సంవత్సరాలుగా కంటికి రెప్పలా కాపాడుకొని పెంచుకున్న యజమాని లబోదిబోమంటున్నాడు. సౌత్ బైపాస్ రోడ్లో ఉన్న వెంకటసాయి మార్బుల్ గ్రానైట్ యాజమాని చిల్లరి వెంకటేశ్వర్లు 6 సంవత్సరాలుగా తన ఫ్యాక్టరీ ఎదురుగా దాదాపు 30 చెట్లకు పైగా పెంచుతున్నాడు. ప్రతిరోజు ఉదయం వాకింగ్ చేసేవారు, పశువుల కాపరులు, ఇంకా రోడ్డు మార్గాన ప్రయాణం చేసేవారు అక్కడ సేద తీరి వెళ్తుంటారు. కానీ విద్యుత్ శాఖ వారు కరెంటు తీగలకు అడ్డొస్తున్నాయని అక్కడ బాగా పెరిగిన చెట్లను సగానికి పైగా నరికేసి వెళ్లారు. కొమ్మలు అడ్డొస్తే కొమ్మలు తీసేయాలి గాని జీవం ఉన్న చెట్లను సగం నరకడం తనకు తీవ్ర ఆవేదనకు గురిచేసిందని సదరు యజమాని ఆరోపించారు. పేరు వెంకటేశ్వరరావు అండి. నేను ఇక్కడ బైపాస్ రోడ్, సౌత్ బైపాస్ రోడ్లో మార్పుల్ స్టోర్ ఉన్నది. నా చెట్టు ఎదురు, నా షాప్ ఎదురుగా మొత్తం నేనే చెట్టు వేసి నేనే పెంచుకున్నాను. గత 6 ఏళ్ల నుంచి పెంచుకుంటాను. నా షాప్ ఎదురుగా ఒక చెట్టు వేసి లక్ష్మీదేవి చెట్టు, అది దాన్ని నిత్యం పూజించుకుంటూ ఉంటాను. దానికి ఎటువంటి రోడ్డు వాళ్ళకి కానీ కరెంటు వాళ్ళకి కానీ ఎటువంటి అడ్డం లేదు. అది కానీ అది చెప్పకుండా నేను వాళ్ళు వచ్చేసి ఏయో వచ్చేసి కొట్టేసి వెళ్ళిపోయాడు. అడిగితే మాకు అడ్డం వచ్చింది, కొట్టామని చెప్పి రెక్వెస్ట్గా చెప్పాడు. అసలు అది అడ్డం ఉంది అనుకుంటే నేనే కొట్టించేస్తాను. ప్రతిసారి ఏదైనా అడ్డం ఉంది అనుకుంటే
లైన్ మ్యాన్ని పిలిపించి నేనే డబ్బులు ఇచ్చి కత్తి ఇచ్చేసి కత్తి గొడ్డలి పైన మళ్ళీ అవి ఇచ్చి అతను కొట్టి డబ్బులు ఇచ్చి కొట్టించేసుకుంటాను. నేను అడ్డం ఉన్నాయని వాళ్ళకి ఇబ్బంది లేకుండా. నాకు తెలియకుండా నేను పూజించే చెట్టును కొట్టేసి వెళ్ళిపోయి రెక్లెస్ సమాధానం చెప్పి నేను చేతనం చేసుకున్నట్టుగా వెళ్ళిపోయాడు సార్ అతను. ఎంతవరకు ఒకమ్మడి గవర్నమెంట్ చాలా నీడ వస్తాయి, నీడ ఇస్తూనే ఈయన బాగా పెంచుకుంటున్నాడు. అసలు ఆయన అర్థం కూడా లేవు. కరెంటు తీగలు వాళ్ళు కావాలని వాటిని కొట్టేస్తారు. లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్స్ ఆధ్వర్యంలో ఒంగోలులోని రైలుపేటలో గల విజేత పబ్లిక్ స్కూల్లోని సుమారు 300 మంది విద్యార్థులకు ఎంఆర్ వ్యాక్సిన్ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ రమణ, ప్రిన్సిపాల్ సుజాత, వ్యాక్సినేషన్ జిల్లా కోఆర్డినేటర్ రాజేష్, రిమ్స్ వైద్యులు డాక్టర్ రుత్విక్, హెల్త్ విజిటర్ ఉషారాణి, ఏఎన్ఎం మస్తానమ్మ, పద్మావతి, అనురాధ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అండర్ 15 బాలబాలికల టెన్నికాయిట్ జట్ల ఎంపిక ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు సింగరాయకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో జరుగుతుందని సంఘం కార్యదర్శి కె బాపూజీ ఒక ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు 9849944022 సెల్ నెంబర్ని సంప్రదించాలని కోరారు. సత్య న్యూస్లో స్వల్ప విరామం. పేదరిక నిర్మూలన, ఆకలి విలువ తెలిసిన వారితోనే సాధ్యపడుతుందని ఎస్సీ కార్పొరేషన్ ఎండీ జిఎస్ఆర్ విజయ్ కుమార్ అన్నారు. ఎస్సీ కార్పొరేషన్ అమలు చేసే పలు పథకాలపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు నియమించబడ్డ మండల కోఆర్డినేటర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. జాగోరే జాగో అంబేద్కర్, జగజ్జననేత అంబేద్కర్, భవితకు మార్గం అంబేద్కర్, బడుగులకు ప్రాణం అంబేద్కర్. బత్సల బాలయ్య కళ్యాణ మండపంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు వచ్చిన ఆయన మండల కోఆర్డినేటర్లకు అవగాహన కల్పించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జగజ్జీవన్ రామ్ చిత్రపటాలకు నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, అంబేద్కర్ చదివిన చదువుకు తన వ్యక్తిగత స్వార్థం చూసుకుని ఉంటే నేడు భారతదేశంలోని బడుగు బలహీన వర్గాల దుస్థితి దారుణంగా ఉండేదన్నారు. ఆత్మాభిమానం, పట్టుదల, చిత్తశుద్ధి ఉండటం వల్లనే అంబేద్కర్ భారతదేశానికి దిశానిర్దేశం చేయగలిగాడని పేర్కొన్నారు. చదువుకున్న మీరు పేదరికంలో ఉన్నవారు, ఆకలి బాధలు పడుతున్న వారికి ప్రభుత్వ పథకాల గురించి అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమానికి ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జయరాం, అధికారి ప్రేమకుమారి సంధానకర్తలుగా వ్యవహరించారు. డెమోక్రసీ అకౌంట్స్ ఓపెన్ చేయడం ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఆ తర్వాత ఆ లోన్ సెలెక్ట్ అయిన వాళ్ళకి లోన్లు శాంక్షన్ చేయడం ఇలాంటివి జరుగుతాయి. అంటే ఎప్పుడు చేయాలి అనే విషయానికి వచ్చినప్పుడు ఏ స్కీమ్కి సంబంధించినటువంటి విషయాలు దానికి ఉన్నటువంటి ప్రణాళిక ప్రకారం ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం చేసుకుంటూ వెళ్ళడం అనేటువంటి జరుగుతుంది. సో అంటే ఏం చేయాలి అనేది ప్రధానంగా ఒక ఫెసిలిటేషన్ రోల్. ఫెసిలిటేషన్ అంటే ఒక అనుసంధానం చేయడం, ఉన్నటువంటి కార్యక్రమాన్ని ఇటు పేదవాళ్ళకి ప్రభుత్వానికి ఒక అనుసంధానంగా పనిచేయటం, అది ప్రతి స్కీమ్కి సంబంధించి ఇచ్చేటువంటి నియమ నిబంధనలను దృష్టిలో ఉంచుకొని చేయడం. సో అది చేయవలసింది ఎక్కడ ఎప్పుడు అనేటువంటిది కూడా మీకు క్లారిటీ వచ్చింది. ఇక ఇంకా 2 విషయాలు పూర్తిగా స్పష్టత రావాల్సినటువంటి ఉన్నాయి. అదేంటంటే నేను చెప్పినటువంటి 5 విషయాల్లో ఇంకా 2 విషయాలు మీకు ఇంకా తెలియాలి. ఏంటా 2? ఎలా చేయాలి, ఎందుకు చేయాలి. ఓకే, అయితే ఇంతకు ముందు చెప్పిన 3 మనకి పేపర్ మీద రాసిస్తే లేదా ఒక కాగిత రూపంలో మీకు తెలియజేస్తే దాన్ని చూసుకుని చేసుకోవచ్చు. ఏమి చేయడానికి అంటే పేదవాళ్ళలో ఉన్న
ఉన్నటువంటి పేదరికాన్ని నిర్మూలించడం. పేదరిక నిర్మూలన అనేది ఈ షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీలో చేయడం అనేది ప్రధానమైనటువంటి లక్ష్యం. అది ఎందుకు చేయాలి అనేటువంటిది ఇక్కడ క్వశ్చన్. ఎందుకు చేయాలి అన్నప్పుడు వాళ్ళు అసలు ఆ పేదరికంలోకి ఎందుకు వచ్చారు అనేది మనం ఆలోచించాలి. ఇక రెండవది, మీరే ఎందుకు చేయాలి అనే విషయం వచ్చినప్పుడు మీకు వాళ్ళకి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి, లేదా ఏ రకమైనటువంటి అవినాభావ సంబంధాలు ఉన్నాయి అనేటువంటిది ఆలోచించాలి. ఏ రకమైనటువంటి భావాలు ఉన్నాయంటే, అదే పేదవర్గం నుంచి, అదే పేద కుటుంబాల నుంచి కొంచెం చదువుకుని అవగాహన పెంపొందించుకుని వచ్చేటువంటి వాళ్ళు మీరు. అంటే ఏ పేదల కోసం అయితే మనం పనిచేయాలనుకుంటున్నామో ఆ పేదవాళ్ళ యొక్క ఇళ్ళు, జీవన విధానం, స్థితిగతులు, పరిస్థితులు, సమస్యలు అన్నీ కూడా తెలిసినటువంటి అన్ని స్థితిగతులు కనుక్కోవాలా. కొంతమంది వాంటెడ్గా ఎక్కొట్టేవాళ్ళు ఉంటారు, అటువంటి వాళ్ళని అవాయిడ్ చేయాల్సి వస్తుంది. కొంతమంది ఎలిజిబిలిటీ ఉన్నా కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళు సెలెక్ట్ గారు, అటువంటి వాళ్ళకు ప్రెజర్ చేసి చేయాల్సి వస్తుంది. అలాగే బ్యాంకు సంబంధించి కమిటీలు ఉంటాయి. కమిటీలు మన తరఫున ఇప్పటి వరకు ఎవరు లేరు కాబట్టి మీరు ఎస్సీ కార్పొరేషన్ తరఫున ఆ కమిటీ ముందరికి వెళ్ళేసేసి వీళ్ళు జెన్యూన్ బెనిఫిషియర్లు, వీళ్ళకి లోన్ ఇవ్వాలా అని చెప్పేసి మీరు కొంచెం వాళ్ళకి ఆ కమిటీ ముందర ప్రెజర్ చేసి వాళ్ళకు లోన్లు ఇప్పించే ఏర్పాటు కూడా చేయాల్సి వస్తుంది. ఇటువంటివన్నీ చేయాల్సి వస్తుంది. అలాగే రిజిస్ట్రేషన్ ఆఫ్ క్యాండిడేట్స్ ఇన్ యూత్ వే పోర్టల్, మోటివేట్ ద అన్ఎడ్యుకేటెడ్ విలేజర్స్ టు రీడ్ అండ్. ఒంగోలు డైలీ నిర్వహణను ప్రభుత్వం చేపట్టి సంక్షోభ పరిస్థితిని చక్కదిద్ది రైతులు, ఉద్యోగులకు న్యాయం జరిగే విధంగా చూడాలని ఏపీ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి అబ్బూరి వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో రైతులు జిల్లా కలెక్టర్ వాడ్రేవ్ వినయ్ చంద్కి విజ్ఞప్తి చేశారు. డైరీలో 5 నెలల నుండి పాల రైతులకు డబ్బులు చెల్లించలేదని అబ్బూరి వెంకటేశ్వర్లు తెలియజేశారు. కుటుంబ పోషణ, పశుగ్రాసం, పశువుల దానా కొనుగోలుకి డబ్బులు లేక రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. డబ్బులు చెల్లించాలని డైరీ వద్దకు వెళితే సరైన సమాధానం కూడా చెప్పడం లేదని విమర్శించారు. డైరీలోని ఉద్యోగులకు కూడా 3 నెలల నుండి వేతనాలు లేకపోవడంతో వారి కుటుంబ పోషణ కష్టతరంగా మారిందని, సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని వీరు జిల్లా కలెక్టర్కి విజ్ఞప్తి చేస్తున్నారు. ఒంగోలు డైరీ వారు 5 నెలలుగా పాల ఉత్పత్తిదారులకు పాలు పోసినటువంటి డబ్బులని ఇంతవరకు చెల్లించలేదు. రైతులు కుటుంబ పోషణ కోసం, పశుగ్రాసం కోసం, పశువుల దాణా కోసం కుటుంబాలు జరగక ఇబ్బంది పడతా ఉన్నాము. అలాగే డైరీ వారు రైతులకి బ్యాంకుల ద్వారా గేదెల రుణాలు ఇప్పించారు. ఆ రుణాలను పాలు పోసి రైతులు తిరిగి చెల్లించడం జరిగింది. డైరీ వారు ఆ డబ్బుల్ని బ్యాంకులకి తిరిగి జమ చేయనందువలన ఈరోజు రైతులందరికీ కూడా బ్యాంకులు నోటీసులు ఇచ్చాయి. చెల్లించినటువంటి డబ్బులే మరి తిరిగి చెల్లించాల్సిన పరిస్థితి వారి రైతులకి ఏర్పడింది. డైరీ గతంలో డైరీ చైర్మన్గా చల్లా శ్రీనివాసరావు గారు వచ్చిన తర్వాత డైరీ లాభాల్లో ఉందని చెప్పారు. ఎన్డీపీ వారు 2013 నుంచి 13 నాటికి నడిపి వాళ్ళు లాభాలు చెప్పిపోయారు. ఈరోజు 73 కోట్ల రూపాయలు డైరీ నష్టాల్లో ఉందని చెప్పి వివిధ పత్రికల్లో వార్తలు రావడం జరుగుతూ ఉంది. 3 నెలలుగా అక్కడ పనిచేసేటువంటి సిబ్బందికి కూడా జీతాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే మేము కలెక్టర్ గారిని ఈ డైరీ ఇంత నష్టాలకి ఎందుకు వచ్చింది, దీనికి బాధ్యులు ఎవరు, జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో దర్యాప్తు కమిటీ వేసి దాన్ని దర్యాప్తు చేయించి దానికి కారకులైన వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. ప్రభుత్వమే దాన్ని చేపట్టి ఈ డైరీలో ఉన్నటువంటి సంక్షోభాన్ని పరిష్కరించి రైతులకి, బ్యాంకులకి ఇవ్వాల్సినటువంటి, ఉద్యోగులకి ఇవ్వాల్సిన డబ్బులు చెల్లించాల్సిందిగా కోరుతా ఉన్నాం. పాడి పశువులు ఇవాళ మేపుకుంటుంది, వాళ్ళ పోషణ జరగక ఎంతో కొంత పాడి మీద వచ్చిన డబ్బులతో పిల్లల చదువులకు కానీ వాళ్ళ పోషణకు కానీ
పరిస్థితిలో ఉన్నోళ్ళు ఇవాళ రైతులు వేపుకుంటున్నారు, పాలు పోసుకుంటున్నారు. ఈ 3 నెలల నుంచి డబ్బులు రాకపోతే వాళ్ళ పరిస్థితి ఈరోజు ఒక పక్క కరువు వచ్చి కూడా మేతలే కొనుక్కునే పరిస్థితి, దానా కొనుక్కునే పరిస్థితి, ఇంట్లో ఖర్చులకి పరిస్థితి. ఈ అన్నిటికి కూడా వాళ్ళు ఇవాళ పాల కేంద్రంలో డబ్బులు ఇచ్చే పరిస్థితిలో లేరు. ఈ చాలా రైతులందరూ కూడా చాలా బాధపడుతున్నారు. మరి పాలు ఏం చేయాలనేది కూడా వాళ్ళు వేరే కేంద్రం పోసుకుందంటే ఇది గవర్నమెంట్ కేంద్రం, దీన్ని నిలబెట్టుకోవాలనే ఆశతో వాళ్ళు ఎంతో ఉత్సాహంగా దీన్ని పోస్తున్నారు. అయినా 3 నెలల నుంచి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ చూస్తే మొత్తం రైతులకు వచ్చేళ్ళకి 20 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వాల్సి వచ్చే పరిస్థితి పాల కేంద్రం పరిస్థితి ఏర్పడించింది. ఇవాళ రైతుల పరిస్థితి అయోమయంగా ఉంది. దీని మీద కలెక్టర్ గారిని కలుద్దామని అక్కినేని కళా పరిషత్ వారి ఆధ్వర్యంలో A1 కన్వెన్షన్ హాల్లో జరిగిన కె విశ్వనాథ్ సన్మాన సభలో ఏర్పాటు చేసిన సంగీత విభావరి విశేషంగా ఆకట్టుకుంది. ఈ సంగీత విభావరిలో రాము చెన్నై, ఆకునూరి శారద USA, పద్మావతి హైదరాబాద్, పాడుత తీయగ విన్నర్ సుగంధిని పాడిన పాటలు వీణుల విందు చేశాయి. విజయనగరం సాయి బృందం వాద్య సహకారాన్ని అందించారు. విశ్వనాథ్ నిర్మించిన చిత్రాల్లోని పాటలు ఆలపిస్తుంటే విశ్వనాథ్ గారు వారి పాటలు వింటూ గాయని గాయకులను అభినందించారు. చాలా చక్కటి సంగీతాన్ని వినిపించారు. మన సన్మాన కార్యక్రమం అనంతరం కూడా సంగీతం ప్రతిధ్వనించిన వీర్యాచి విపాచి గానో
నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగం వచ్చేంత వరకు నిరుద్యోగ భృతిని ఇవ్వాలని డైఫీ జిల్లా కార్యదర్శి పి కిరణ్ డిమాండ్ చేశారు. డైఫీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నాను నిర్వహించారు. నిరుద్యోగ సమస్యని పరిష్కరించాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. లక్షల సంఖ్యలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని విమర్శించారు. డైఫీ జిల్లా అధ్యక్షులు కెఎఫ్ బాబు, ఉపాధ్యక్షులు కెవి పిచ్చయ్య, కె సురేష్, కె నాగరాజు, యు శ్రీను, జి బాలకృష్ణ తదితరులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు వెంటనే విద్యార్థి శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు వెంటనే ఇవ్వాలి. 10 సంవత్సరం డిఎస్సీలు వెంటనే ఇవ్వాలి. నిరుద్యోగులు వెంటనే చేయాలి. ప్రకాశం జిల్లాలో యూనివర్సిటీలు వెంటనే ఏదైతే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎన్నికల హామీలు అమలులో భాగంగా ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇస్తానని ఎన్నికల ముందు వాగ్దానం చేశారు. ఈరోజు ఎన్నికలు మళ్ళీ తిరిగి వచ్చేసరికి నిరుద్యోగ భృతి ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తొచ్చింది. ఈరోజు రాష్ట్రంలో 9 లక్షల మంది మాత్రమే నిరుద్యోగ భృతి ఇస్తానని ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ వాస్తవికంగా ప్రజా సాధికారత సర్వేలో భాగంగా 34 లక్షల మంది రాష్ట్రంలో నిరుద్యోగులు ఉన్నట్లు అంచనాలో తేలింది. అట్లానే మన జిల్లాలో 3 లక్షల మంది పైగా నిరుద్యోగులు ఉన్నారు. వాళ్ళందరికీ నిరుద్యోగ భృతి ఇవ్వాలని కోరుతున్నాం. ఈరోజు ప్రకాశం జిల్లాలో స్థానికంగా కొన్ని సంస్థలు ఏర్పాటు చేస్తే ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. అది జిల్లాలో యూనివర్సిటీ కానీ, లేదా ఒంగోలు ఎయిర్పోర్ట్ కానీ, రామాయపట్నం పోర్టు, దొనకొండ పారిశ్రామిక కారిడారు, కనిగిరి నిమ్స్లను ఏర్పాటు చేస్తే కొన్ని వేల మంది కన్నా ఈ జిల్లాలో ప్రాధాన్యత ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి, మీరు ప్రతి సంవత్సరం డిఎస్సి నిర్వహించి టీచర్ పోస్టుల అర్హత కలిగినటువంటి బీఈడి, డిఈడి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించండి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లానే ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు కూడా భర్తీ చేస్తే నిరుద్యోగులకి కొంత మెరుగ్గా ఉంటుందని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఈ నెల 10వ తేదీ విద్యా సంస్థల బంద్ నిర్వహిస్తున్నట్లు పీడీఎస్యు రాజశేఖర్, ఏఎస్ఎఫ్ కుమారి నంద తెలిపారు. అనుమతి లేని పాఠశాలల గుర్తింపును రద్దు చేయాలని, సంక్షేమ హాస్టల్స్లో వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. 10వ తేదీ జరిగే బంద్ను విద్యార్థులు, వారి తల్లిదండ్రులు విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడాలని, అదేవిధంగా ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలని గుర్తింపు లేని పాఠశాల రద్దు చేయాలని చెప్పేసి ఈ నెల 10వ తారీఖున రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్ జరుగుతూ ఉంది. ఈ విద్యా సంస్థల బంద్కు విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యా సంస్థల యాజమాన్యులు అందరూ సహకరించి బంద్ను జయప్రదం చేయాలని పీడీఎస్సీగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవైపున ప్రభుత్వం సంక్షేమ రంగానికి పెద్దపీట వేస్తామని మాటలు చెబుతూ, మరొక వైపున ప్రభుత్వ పాఠశాలని, సంక్షేమ హాస్టల్స్ని వివిధ రకాల పేర్లతోటి మూసివేస్తోంది. మరొక వైపున కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలలో ఫీజులను విచ్చలుడుగా పెంచుతూ ప్రజల మీద తీవ్రమైన భారం వేస్తున్న ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ఈ బంద్ చేస్తాను. అదేవిధంగా ఇండిపెండెంట్ స్కూల్స్ యాక్ట్ అనే ఒక చట్టం వచ్చింది. ఈ యాక్ట్ వల్ల దాదాపు సొసైటీలకు ఉన్నటువంటి పాఠశాలని కంపెనీలు ప్రస్తుతం చదువుకునే పరిస్థితి నుంచి చదువుకునే పరిస్థితి వైపు విద్యారంగం అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో స్పష్టంగా కనపడతా ఉంది. మరొక వైపు చదువుకొని బయటకు వచ్చినటువంటి విద్యార్థులు నిరుద్యోగులుగా రోడ్లమ్మడి తిరగాల్సిన వచ్చిన పరిస్థితి దేశంలోనూ రాష్ట్రంలోనూ ఉన్న పరిస్థితి. అయితే ఇలాంటి తరుణంలో అఖిల భారత విద్యార్థి సమైక్య, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు, పీడీఎస్ఓ, పీడీఎస్యు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 10వ తారీఖున బంద్, విద్యా సంస్థల బంద్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు దేశంలో ప్రభుత్వ దేశంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ ప్రభుత్వ విద్యా సంస్థల్ని, ఒకవైపు పాఠశాలని, మరొక వైపు హాస్టల్స్ని మూసివేస్తున్న పరిస్థితి. రేషనలైజేషన్ పేరుతో స్కూల్స్ మూసివేస్తే హాస్టల్స్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని చెప్పేసి హాస్టల్స్ మూసివేస్తున్నారు. మరొక వైపు ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల్ని జిల్లాలో బెస్ట్ పోలీస్ ఆఫ్ ద వీక్ 2గా చీరాల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న జీవి రత్నం ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జీవి రత్నంను జిల్లా ఎస్పీ సత్య యేసుబాబు ప్రత్యేకంగా అభినందించి నగదు పురస్కారం, ప్రశంసాపత్రం, శాలువాతో సత్కరించారు. సత్య న్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. రోటరీ క్లబ్ ఆఫ్ ఒంగోలు ఆధ్వర్యంలో రొటేరియన్ జి నరసింహారావు నేతృత్వంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు.
నరసింహారావు స్వగ్రామం తంగెళ్ల మర్రిపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ సేవా కార్యక్రమాలు జరిగాయి. పాఠశాల విద్యార్థులకు నరసింహారావు తన సొంత నిధులతో నోటు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. దీనితో పాటు గత ఏడాది IIITలో సీట్లు సాధించిన విద్యార్థినికి 25,000 రూపాయలను, ప్రతి తరగతిలో ప్రథమ, ద్వితీయ స్థానాలు కైవసం చేసుకున్న విద్యార్థులకు 5,000, 3,000 రూపాయల చొప్పున నగదు పారితోషికాలు అందజేశారు. మర్రిపూడి ఎంపీపీ శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయురాలు కోటమ్మ, రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు జి రాజేంద్ర, ఎం మాధవరావు, ఫౌండేషన్ చైర్మన్ బి తిరుపతి స్వామి, ఏరియా చైర్మన్ బి లక్ష్మీనారాయణ, వెంకట్రావు, ఈదర భరత్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నెక్స్ట్ మన న్యూ జనరేషన్ నెక్స్ట్ మన న్యూ జనరేషన్ చైర్మన్ అయినటువంటి ఈదర భరత్ గారిని 6వ తరగతి విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేయవలసింది. తక్కువగా ఉన్నారు, ఒక్కరే వచ్చారు. అందరూ చేతులతో పైకి ఇప్పుడు పెట్టండి. సాధించిన వారికి ఆర్థిక సాయం చేయడం కానీ చేయడం, పిల్లల్లో మంచి ఉత్సాహత నింపడం, మరి ప్రతి సంవత్సరం కూడా మేము స్కూల్కి వచ్చి పిల్లలతో మాట్లాడటం కూడా మరి మాకందరికి కూడా సంతోషదాయకంగా ఉంది. ఈ సందర్భంగా మరి జిఎన్ఆర్ గట్టిపోయిన నరసింహరావు గారు ప్రతి సంవత్సరం చేస్తున్నటువంటి కార్యక్రమాలను అభినందిస్తూ మరి స్కూలు ప్రధాన రోటరీ సంస్థ పాల్పంచుకుంటోంది. అలాగే రాబోయే రోజుల్లో కూడా మాకు దూరంలో కూడా ఈ ఊరికి వచ్చేసి మేము ఈ స్కూల్ అభివృద్ధికి తోడ్పడేదానికి మా రోటరీ సంస్థ ముందుంటుందని చెప్పేసి మేము అందరికీ తెలియజేస్తున్నాము. అలాగే శ్రీ నరసింహారావు గారు జిఎన్ఆర్, ఆయన ఈ ఊరిలో పుట్టి పెరిగినందుకు గాను ఆయన ఈ ఊరికి రుణపడి ఉన్నాడనే ఉద్దేశంతో ఈ ఊరికి ఈ చుట్టుపక్కల గ్రామాలలో వస్తున్నటువంటి పిల్లలందరికీ చదువు బాగా చేర్పించాలని. ఇలాగా దీంట్లో భాగంగా రోటరీ క్లబ్ ఆఫ్ ఒంగోలు తరఫున మీరు విద్యార్థులు మంచిగా అంటే బాగా చదివి బాగా ఉంటే మేము కూడా రోటరీ క్లబ్ తరఫున డిజిటల్ క్లాస్ రూమ్లు, అలాగే మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్ల నిర్మాణ కార్యక్రమం లాంటివి ఎన్నో కార్యక్రమాలు మేము చేద్దామన్న ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది. సంతపేటలోని శ్రీ రాఘవేంద్ర స్వామి వారి మందిరంలో స్వామివారి 346వ ఆరాధన మహోత్సవాలు ఘనంగా ప్రారంభమైనాయి. దీనిలో భాగంగా శ్రీ వెంకటేశ్వర కళ్యాణ గానామృతంలో పద్మావతి శ్రీనివాస కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని శ్రీ రాఘవేంద్ర స్వామి సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు చింతపల్లి గోపీచంద్ పర్యవేక్షించారు. చేస్తే దుఃఖిని పోసుకొని ఇలా పోయింది ఇచ్చేది ఏం కాదు. దానికోసం చెప్తున్నా, ఇష్టమైతే నా పిల్లలు తీసుకెళ్తాం. ఆడు గొడవ చేస్తాడు, చాక్లెట్లు అన్ని పొట్టుకుపోతుంది. అందము, అక్షింతలు, పువ్వు ఫస్ట్లో నాకు సంపించినట్లు. మళ్ళీ లాస్ట్ మంగళం విద్యరాజాయ మంగళం స్కంద పూర్వజ వక్రతుండ మహాకాయ. అస్తద్విపదే చతుష్పదే ఓం శాంతి శాంతి శాంతి. కళా తపస్వి కె విశ్వనాథ్కి జరిగిన సన్మానం సందర్భంగా
నళిని ప్రియ నృత్య అకాడమీ కళాకారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. కైలాసంలో సదాశివుడు, పార్వతీదేవి, ప్రమదగణాల నృత్యం, దశావతారాల నృత్య ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. కళాకారులను నళిని ప్రియ నృత్య అకాడమీ శిక్షకురాలు శివకుమారిని విశ్వనాథ్ అభినందించారు. శివ మహాదేవేతి సంకీర్తనే సామీప్యం శివ భక్తి దుర్యజనతా సాంగత్య సంభాషణే సాలోక్యం చ శివ భక్తి దుర్యజనతా సాంగత్య సంభాషణే సాలోక్యం చ చరాచరాత్మక తనుధ్యానే భవానీపదే సాయుజ్యం చరాచరాత్మక తనుధ్యానే భవానీపదే సాయుజ్యం మమ సిద్ధమత్ర భవతి శ్రీమన్నారాయణని శ్రీపాదమే చరణం శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ 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 శ్రీమన్నారాయణని శ్రీపాదమే చరణం. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కళా తపస్వి కె విశ్వనాథ్కు ఘన సత్కారం. విశ్వనాథ్ తెలుగు జాతికే గర్వకారణమన్న రాష్ట్ర మంత్రి సిద్ధా రాఘవరావు. జిల్లాలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయన్న గుంటూరు రేంజ్ డీఐజీ గోపాలరావు. పెండింగ్ కేసులను కూడా త్వరలోనే పరిష్కరిస్తామని వెల్లడి. ఈ నెల 17 నుండి ఏపీయూడబ్ల్యూజే 60 వసంతాల వేడుకలు. వివరాలు వెల్లడించిన యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐవి సుబ్బారావు. సత్య న్యూస్లో నేటి మాట. గడిచిపోయిన నిన్నటి కన్నా, ఏం జరుగుతుందో తెలియని రేపటి కన్నా ఈరోజు ఎంతో విలువైందని గ్రహించాలి. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.